అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో మరికొన్ని గంటల్లో నిమజ్జనం, కీలక ఘట్టం నిమజ్జనం మొదలు కానుంది. భారీ శోభయాత్రతో గణనాథులు గంగమ్మ ఒడికి చేరనున్నారు. మనం ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో చూస్తున్నాం. ఒకసారి దాదాపు హుస్సేన్ సాగర్ పరిధిలో మొత్తం అప్పర్ ట్యాంక్ బండ్లో చూసుకుంటే ట్యాంక్ బండ్ పైన 15 క్రేన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్లో 9 క్రేన్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో 5-6 క్రేన్లను, ఈ భారీ క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనం కొనసాగనుంది. రేపు ఉదయం తెల్లవారుజాము నుంచే గణనాథులు భారీ శోభయాత్రలతో హుస్సేన్ సాగర్లోకి చేరుకొనున్నారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జన ఘట్టం కొనసాగనుంది. మనం ఒకసారి పరిశీలించవచ్చు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే హడావిడి భక్తుల సందడి మొదలైంది. హైదరాబాద్ నగరంలోనే పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరిగేది ఈ హుస్సేన్ సాగర్లోనే. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ క్రేన్ నెంబర్ 4. హైదరాబాద్ నిమజ్జనం అంటేనే ఖైరతాబాద్ గణేష్. మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్ గణేష్ను మొట్టమొదటిసారిగా పోలీసులు నిమజ్జనం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాం. ఈ క్రేన్ నెంబర్ 4, ఈ క్రేనే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేయనుంది. దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ అనేది 70 అడుగుల భారీ గణనాథుని ఈ క్రేనే నిమజ్జనం చేయనుంది. మనం చూసుకోవచ్చు. భారీ గణనాథులు కూడా భారీ గణనాథులను కూడా ఈ క్రేన్లు నిమజ్జనం చేస్తాయి. ఈ క్రేన్ల సాయంతో నిమజ్జనం ఘట్టం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది సిబ్బందితో పోలీసు భద్రత, కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా, జిహెచ్ఎంసీతో పాటుగా కమాండ్ కంట్రోల్ సెంటర్, జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీరంతా కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ట్యాంక్ బండ్ పైన ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ఈ 3 ప్రాంతాల్లో భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే భక్తులతో కోలాహలం సందడి నెలకొంది. రేపు మాత్రం ఈ ట్యాంక్ బండ్ పూర్తిగా భక్తులతో నిండిపోతుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఇప్పటికే సిబ్బంది కూడా దీనికి సంబంధించినటువంటి సిద్ధం చేస్తున్నారు. నిమజ్జనంకి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్, హైదరాబాద్కే తలమానికంగా భారీ ఎత్తున గణనాథుల నిమజ్జన కార్యక్రమం జరగనుంది. మరోవైపు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. దీంతో పాటుగా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా, జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్, ఇక్కడ చూడొచ్చు మనం జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్టీఆర్ మార్గ్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్ రూమ్, అక్కడ సిబ్బంది ఉంటారు. దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ చేయడానికి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలాంటి పనులు ఉన్నా కూడా దాని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అక్కడి నుంచి దాన్ని కంట్రోలింగ్ చేస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. దాని పక్కనే మనం చూసుకోవచ్చు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎన్టీఆర్ మార్గ్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్. ఇది ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటారు. అక్కడికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడి నుంచి దాన్ని మానిటరింగ్ చేస్తారు. నిమజ్జనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, నిమజ్జన ఘట్టం ఏ విధంగా జరుగుతుందనేది వాళ్ళు అప్రమత్తం చేస్తుంటారు పోలీసులు ఎప్పటికప్పుడు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా భక్తులు ప్రశాంతంగా జరుపుకునే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను కూడా, దీనికి సంబంధించిన ట్రాఫిక్ పరిసర ప్రాంతాల్లో, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేశారు. రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు, రేపు తెల్లవారుజాము నుంచే ఎల్లుండి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తిగా ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో ప్రధాన కూడలైనటువంటి ప్రధాన ఊరేగింపు మార్గాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కేశవ నాగోల్, ఫలక్నామా, చార్మినార్, మదీనా, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, అప్పర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్లలో నిమజ్జనం కొనసాగనుంది. ఇది ప్రధాన ఊరేగింపుగా చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ వైపు నుంచి చూసుకుంటే ఆర్పీ రోడ్, ఎంజీ రోడ్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, వై జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుకుంటుందని చెప్తున్నారు. ఇదే విధంగా ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, ఈ 3 జోన్ల 5 జోన్లకు సంబంధించినటువంటి
ఏర్పాట్లను ముమ్మరంగా చేశారు. పోలీసులు ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్ట భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగనుంది. అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించే భక్తుల కోసం కూడా పోలీసులు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ క్రేన్ నెంబర్ 4 ఇది భారీ క్రేన్. ఈ క్రేనే ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం చేయనుంది. ఇప్పటికే పోలీసులు కూడా ఖైరతాబాద్ ఉత్సవ సమితి కూడా పలు గైడ్లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఉదయం మొట్టమొదటి టార్గెట్ ఖైరతాబాద్ నిమజ్జనం జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే అంటే ఉదయం 6:30 గంటల నుంచే ఖైరతాబాద్ గణేష్కి సంబంధించినటువంటి పూజలు మొదలవుతాయి. ఆ పూజల అనంతరం భారీ శోభయాత్ర నడుమ ఖైరతాబాద్ గణేశుడు హుస్సేన్ సాగర్ వైపుకు రానున్నాడు. అయితే మధ్యాహ్నం 1 గంటల వరకే మధ్యాహ్నం 1 గంటల లోపే ఖైరతాబాద్ గణేష్ అనేది నిమజ్జనం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సో మొత్తంగా ఇది హుస్సేన్ సాగర్ అనేది గణనాథుల నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమైంది. భారీ నిమజ్జనం, భారీ గణేష్లు శోభయాత్ర మధ్య ఖైరతాబాద్ గణేష్తో పాటుగా హైదరాబాద్ నలుమూలల నుండి భారీ గణనాథులు గంగమ్మ ఒడికి చేరనున్నారు. సర్వం సిద్ధమైంది. నిమజ్జన కార్యక్రమానికి పోలీసుల భద్రత మధ్య అన్ని ఏర్పాట్ల మధ్య నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.